ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీ వంటలక్క కిచెన్లో అయితే ఎమ్మి ఎమ్మి టమాటా పప్పు ఈజీగా చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. పాపం పిల్లలు ఈజీగా చేసుకోవాలి ఏదన్నా అనుకుంటే ఈజీగా. జీలకర్ర ఆవాలు కొద్దిగా, మనకు ఒక ఎండుమిర్చి, కొద్దిగా ఎల్లిగడ్డ మంచిగా ఫ్రై చేసుకొని, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకొని, ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఎప్పుడైనా పప్పుకి బ్రౌన్ ఫ్రై చేయొద్దు, హాఫ్ కుక్కే కావాలి. కొద్దిగా బ్రౌన్ అయితే చాలు. ఎమ్మిగా మంచిగా ఇట్లా ఫ్రై అయినాక టమాటా ఫస్ట్ ఫ్రై చేసేసుకోండి. కొద్దిగా హాఫ్ టమాటా ఉడికిందంటే టమాటా పెసరపప్పు చాలా బాగుంటుంది టేస్టీగా. టమాటా కొంచెం ఉడికినాక ఉప్పు, కారం, పసుపు తగినంత, ధనియాల పొడి వేసేసి మంచిగా ఫ్రై చేసేసి, మంచిగా ఫ్రై అయినాక టమాటా పప్పు వేసేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసేసుకొని, పప్పు వేసినాక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై అయినాక మీకు ఎంత వాటర్ కావాలో అంత తగినంత వాటర్ వేసుకొని 5 నుంచి 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడకనియాలి పప్పుని. చాలా బాగా టేస్టీగా ఉంటుంది అసలు పప్పు. టమాటా పప్పు రోటీకైనా రైస్కైనా అన్నిటికీ చాలా మంచిగా ఉంటుంది. చూడండి, ఇలా రావాలి మనకు. పప్పు దగ్గరికి వస్తే రోటీకైనా బాగుంటుంది, రొట్టెకి, రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. 10 to 15 మినిట్స్లో ఉడికిపోతుంది పప్పు. మనకు టమాటా పప్పు ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల పెసరపప్పు తినడం చాలా మంచిది.